హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బెంగళూరులో వీడియో అయితే నేను ఒకటైతే షూట్ చేసి పెడుతున్నాను. సో యాక్చువల్లీ నేను షూట్ చేయలేదు, మా హస్బెండ్ అయితే బెంగళూరు వర్క్కి 4 days అయితే స్టే చేయాల్సి వచ్చిందనమాట. సో రిటర్న్ టైంలో తనకి ఈవినింగ్ వరకు టైం ఉండడంతో అక్కడ ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నారు. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, ఏంటి అక్కడ, ఏంటి అసలు అక్కడున్న పద్ధతి ఏంటి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. శ్రీ రాధాకృష్ణ మందిర్ అనమాట. ఇక్కడైతే స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు. ఇలా మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. సో చూడండి ఎంత బాగుందో. అంటే ఇది సీజన్ టైం, అంటే రష్ టైం కాదు కాబట్టి ఇలా కొంతమంది ఉన్నారంట. సో ఇదైతే మా హస్బెండ్ అనమాట, తను రెడ్ టీషర్ట్తో ఉన్నది మా హస్బెండ్. ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. సో అక్కడ ఎందుకు చూపిస్తున్నారు అంటే చెప్పులు తీసి సంచిలో వెయ్యాలి. ఇది మెయిన్ హైలైట్ అనమాట ఈ టెంపుల్లో. చెప్పులు ఎవరి చెప్పులు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక బస్తా ఇస్తారనమాట. ఆ బస్తాలో వేసుకొని అక్కడున్న అతనికి ఇచ్చేయాలన్నమాట. సో ఇచ్చేస్తే అతను ఒక టోకెన్ ఇస్తారు మనకి. ఆ టోకెన్ మన దగ్గర ఉంటుందన్నమాట రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ మందిర్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బట్టలన్నీ ఇలా ఆరేసుకున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మా హస్బెండ్ కూడా షూ తీసుకొని చెప్పులు తన వాళ్ళ ఇచ్చిన సంచిలో అయితే ఇచ్చేసారనమాట. సో తర్వాత ఇలా వెళ్ళిపోతున్నారు. ఇంకో సెకండ్ పద్ధతి వచ్చేసి యాక్చువల్లీ మన దగ్గర అయితే ఈ విధంగా ఉండదు కదా. సో మన దగ్గర అయితే చెప్పులు స్టాండ్ ఉంటుంది, అక్కడ పెట్టేసి ఒక 2 rupees అలా ఇచ్చేసి వెళ్తాము. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే అక్కడ వాళ్ళు అలా పెట్టుకున్నందుకు 20 rupees ఇవ్వాలంట. సో అమౌంట్ అయితే తీసుకొని అక్కడ అతనికి అయితే ఇచ్చేసి వెళ్తున్నారు. సో సెకండ్ పద్ధతి వచ్చేసి ఇక్కడ వాటర్ ఫ్రెండ్స్. సో వాటర్ మనం పంపులు ఉంటాయి కదా మన దగ్గర, పంపుల దగ్గర వెళ్ళేసి మనం కాలు కడుక్కొని వెళ్ళిపోతాం. బట్ ఇక్కడైతే వాటరు కింద వస్తాయి అన్నమాట. చూడండి అక్కడ పైన ఉన్న ట్యాప్స్ ఏమో హ్యాండ్ వాష్ కోసం. సో ఇక్కడ మెట్ల దగ్గర ఉన్నాయి కదా వాటర్, అవి కింద నుంచి వాటర్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం కాళ్ళు తడుపుకొని మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే అక్కడ కాళ్ళు కడిగేసుకొని వచ్చేస్తున్నారు. సో ఇక్కడ గుడి దగ్గర ఇక్కడ మెట్రో ట్రైన్ అనమాట. అది లొకేషన్ బాగుంది అనేసి తీశారు మా సారు. ఇంకా ఈ విధంగా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. వీళ్ళు వెళ్తున్నారో చూస్తున్నారు కదా, అక్కడ సైడ్కి వైట్గా కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఇటు సైడ్ అంతా సరౌండింగ్లో లొకేషన్ బాగుంది. ఆ రోజు ఎండ లేదు, కూల్గా ఉందంట. సో చాలా బాగుంది అనేసి వీడియో తీశారు. చూడండి మెట్రో ట్రైన్ వెళ్ళిపోతుంది. సో చాలా బాగుంది కదా. అండ్ వీళ్ళు టెంపుల్కి వెళ్ళే రో బాగుంది, అండ్ పక్కన మెట్రో ట్రైన్ వెళ్ళడం చాలా బాగుంది చూడడానికి. అండ్ తర్వాత ఈ విధంగా వెళ్ళిపోవాలన్నమాట. చాలా పద్ధతిగా మంచి వేలో, అంటే దేవుని చూడడానికి చూడండి మన తిరుపతిలో ఉన్నట్టు ఉంది కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది. ఇక్కడ కూడా లొకేషన్, స్కై లొకేషన్ అండ్ టెంపుల్ చాలా బాగుంది చూడండి. అంటే మా సార్ ఇలా వెళ్తూ తీస్తున్నారనమాట. అసలు మెయిన్ వెళ్ళాల్సింది అక్కడ. సో ఇక్కడ కూడా ఒక ఫోటో దిగారనమాట వీళ్ళు. ఆ ఫొటోస్ పెట్టాను చూడండి. అండ్ లొకేషన్ మెయిన్ వీళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే ఆ రోజు ఎండ లేదు, లొకేషన్ మాత్రం టూ గుడ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మందిర్ లోపలికి అయితే వెళ్తున్నారు. శ్రీ రాధాకృష్ణ టెంపుల్, ఇస్కాన్ అనమాట. సో మెయిన్ ఇస్కాన్ టెంపుల్ అనేది బెంగళూరులో కొంచెం ఫేమస్. సో ఈ విధంగా వెళ్తున్నారు, లోపలికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారు మా హస్బెండ్ వాళ్ళు. సో అవి కూడా నేను కొన్ని యాడ్ చేసి పెడతాను చూడండి. సో చూడండి సరౌండింగ్ మొత్తం స్కై ఒకటి, అటు మెట్రో స్టేషన్ అండ్ ఇటు సైడ్ టెంపుల్. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ బిల్డింగ్స్ కూడా. సో ఇవన్నీ నేనే షూట్ చేయమని చెప్పాను అనమాట. మనం చూడలేము, నేను వెళ్ళలేదు కాబట్టి చూడలేదు కాబట్టి. సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు. సో ఈ విధంగా లోపలికి వెళ్ళే టైంలో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నారు, అవి కూడా నేను యాడ్ చేశాను చూడండి.
సో ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అంటే రష్ టైంలో అయితే చాలా నిండిపోతుందంట, చాలా జనం వస్తారంట. ఈరోజు వీళ్ళ లక్ ఏంటంటే ఇంకా ఆ రోజు ఎక్కువ రష్ లేకపోవడమే వీళ్ళ లక్. ఇంకా పైకైతే వెళ్తున్నారు. చూడండి ఎలా ఉందో టెంపుల్ మాత్రం హైలైట్ ఉంది కదా ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదంతా సరౌండింగ్ చాలా బాగుంది పీస్ఫుల్గా అనేసి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. తర్వాత ఇక్కడికైతే ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ చూడండి మన తిరుపతిలో ఉన్నట్టు గోల్డ్ ఉంది దేవుడి పైన. సో ఇక్కడైతే కోకోనట్స్ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు దేవుడి లోపల వెళ్ళడానికి. అక్కడ ఎవరి ఇష్టమైన వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి దేవునికి ప్రసాదంగా తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడైతే పెట్టారనమాట. మనకి హైదరాబాద్లో వచ్చేసి బిర్లామంది టెంపుల్లో కూడా పెడతారు కదా, సో ఆ టైప్లో అనమాట. అండ్ తర్వాత ఇలా లోపలికైతే వెళ్తున్నారు. ఎక్కువ మెట్లే ఉన్నాయి అన్నమాట దేవుని దర్శనం కోసం. ఇంకా రష్ టైంలో వెళ్తే దేవుని దర్శనం ఎంత టైం పడుతుందో కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ లొకేషన్ బాగుందని చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ తర్వాత ఇక్కడ దేవుడు చూడండి ఎంత బాగుందో. ఆ రోడ్ నుంచి వచ్చారనమాట ఇప్పుడు వీళ్ళందరూ. అండ్ చూడండి ఏ విధంగా ఉందో దేవుడు. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూపించారు కదా ఇంతసేపు వీడియో, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నారు. 1 2 3 ఇలా కూడా చూడండి ఎంత బాగుందో కదా. చూస్తుంటే పైన స్కై అండ్ దేవుడు. ఓ మై గాడ్, నాకైతే 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగుంది. ఇంకా అటు నుంచి వచ్చే టైంలో తీశారు, బట్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా పైనుంచి కూడా చాలా బాగుంది అనే ఉద్దేశంతో అయితే తీశారనమాట. ఇక్కడ అందరూ లొకేషన్ బాగుంది అనేసి అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇంక ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. అటు నుంచి కూడా జనం వస్తారు భక్తులు. ఇలా ఈ ప్లేస్ అంతా నిండిపోతుందంట రష్ టైంలో. సో ఇక్కడ కూడా ఫొటోస్ దిగారనమాట, అవి కూడా యాడ్ చేశాను చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా వీళ్ళు మార్నింగ్ టైం వెళ్ళే వరకంటే ఇక జనం పెరిగిపోతూనే ఉన్నారు. యాక్చువల్లీ మెయిన్ గుడి అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. మెయిన్ రాధాకృష్ణ టెంపుల్ అయితే ఇది గుడి మెయిన్. ఇది చూడడం కోసమే ఇంతగానం వస్తున్నారనమాట. లోపల గర్భగుడిలో ఉంది మాత్రం ఆ దేవుడు. సో ఇప్పుడు చూపించాను కదా ఆ దేవుడు అనమాట. ఇక్కడ ఫొటోస్ తీయొద్దనేసి అతనైతే తీసుకున్నాడంట ఫోన్లు. అండ్ తర్వాత ఇక్కడ చూడండి రాధాకృష్ణ లోపల మందిర్లో ఇదే విగ్రహం ఉందన్నమాట. సో దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చినాక ఈ విధంగా బేకరీ టైప్లో ఉందంట. సో ఇక్కడ మనకి నచ్చిన అవి తీసుకోవచ్చు. అంటే చాలామంది ఉపవాసంతో వస్తారు కదా, సో ఇంకా ఎవరికైనా ఆకలేసినా కానీ ఇక్కడ బేకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అంట ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, పైనుంచి కూడా చూపిస్తున్నారు. కృష్ణ కౌంటర్ అండ్ చాలా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇష్టమైన వాళ్ళైతే కొనుక్కొని తింటున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణుని బొమ్మలు అయితే ఉన్నాయి అన్నమాట, విగ్రహాలు. సో ఇష్టమైన వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు కదా అనేసి ఇక్కడైతే పెట్టారనమాట. దీపాలు పెట్టడానికి దీపాలు అండ్ చిన్న చిన్న శ్రీకృష్ణుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఫొటోస్ అండ్ విగ్రహాలు చాలా పెట్టారు. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో మ్యూజియం లాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీకు ఎక్కడ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో చాలామంది అయితే తీసుకుంటున్నారు ఎవరికి నచ్చినది వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లేడీస్కి సంబంధించి కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలకి డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ మనకి గడియారం టైప్లో కూడా స్టాచ్యూ ఫొటోస్ పెట్టించారు. అండ్ ఇక్కడ రుద్రాక్ష టైప్లో కూడా ఉన్నాయి. ఇవి ఇంకా వాటర్ దీపాలు, ఫ్లవర్ దీపాలు అండ్ కొన్ని కృష్ణుడే కాకుండా వేరే వేరే దేవుని ఫోటోలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మళ్ళీ స్వీట్ ఐటమ్స్. ఇక్కడ బేకరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత లొకేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లో చాలా బాగుంది కదా. ఇక్కడ బయటకు వచ్చే టైంలో అనమాట. సో ఇక్కడ కూడా
మొత్తం సరౌండింగ్ మొత్తం తీశారనమాట మా హస్బెండ్. చాలా బాగుంది అనేసి. ఇది ఓన్లీ షో కోసం అంట ఫ్రెండ్స్. ఇందులో వాటర్ స్నానంకి కాదంట, ఓన్లీ షో కోసం ఉంచారంట. ఇందులో ఎవరు స్నానం చేయడం, ఏమైనా మొక్కు ఉంటే అందులో మునగడం అలాంటివి అయితే ఏం చేయరంట. ఓన్లీ షో కోసం ఈ విధంగా పెట్టారు. ఇక్కడ సైడ్ కను ఉందన్నమాట ఈ పూలు. చాలా బాగుంది కదా. అండ్ తర్వాత ప్రసాదం తీసుకొని అక్కడ బేకరీ దగ్గర ఇంకేమైనా తీసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కోసం ఈ విధంగా పెట్టారనమాట. సో చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో కదా. ఇక్కడ కూడా ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ప్రసాదం తీసుకొని డైరెక్ట్గా అక్కడ రెస్ట్ తీసుకోవడమే అనమాట. సో ప్రసాదం కూడా చూపిస్తాను ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూడండి, ఈ ప్రసాదం పెట్టారు టెంపుల్లో. ఇంకా మనం ఏమైనా కొనుక్కున్నా కానీ ఇక్కడ రెస్ట్ తీసుకొని కూర్చొని తినేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. టెంపుల్లో ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా కూర్చొని అక్కడ చైర్స్ కూడా వేశారు పెద్దవాళ్ళకి కూడా. చాలా బాగుంది. సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా గుడి చూడండి ఏ విధంగా చూపిస్తున్నారో మా హస్బెండ్. చాలా బాగుంది. సో నేనైతే మిస్ అయ్యాను చాలా. నేను ఉండాల్సింది అనిపించింది. ఫైనల్గా అయితే బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ అయితే మనం చూసేసాం కదా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.